హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో 2024 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రేక్షకులందరికీ మరియు మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ సో మనం ఇంకా వీడియోలోకి వెళ్తే, ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ని అమెజాన్ నుంచి పర్చేజ్ చేశాను. సో ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి బోయా BY-V2 మైక్రోఫోన్, వైర్లెస్ మైక్రోఫోన్. సో నార్మల్లీ మనము ఏదైనా ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు వీడియోస్లో మన మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ అవుతుంటాయి మనం మాట్లాడిన వాయిస్. సో అందుకు మీకు వీడియోస్లో క్లారిటీగా వాయిస్ అందుకు వస్తుంది. సో మీరు మొబైల్లో రికార్డ్ చేస్తే నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఉండదు కాబట్టి సో మనకు వాయిస్ అనేది అంత క్లియర్గా ఉండదు. బట్ మైక్రోఫోన్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి మన వాయిస్ అనేది మొబైల్లో రికార్డ్ చేసినప్పుడు వచ్చే వాయిస్ నాయిస్, ఏదైతే వాయిస్ నాయిస్గా ఎక్కువ వస్తుందో ఆ నాయిస్ క్యాన్సలేషన్ చేయడానికి, బట్ మనం మాట్లాడే మాటలు క్లారిటీగా వినిపించేదానికి సో మనము మైక్రోఫోన్ అనేది తప్పనిసరిగా యూజ్ చేయాలి. సో ప్రజెంట్ నేనైతే అమెజాన్ నుంచి బోయా BY-V2 అనే ఈ మైక్రోఫోన్ని నేను పర్చేజ్ చేశాను, వైర్లెస్ మైక్రోఫోన్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, సో ఇవన్నీ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ మైక్ వచ్చేసి మనకి 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 రిసీవర్తో వస్తుంది. సో ఈ 2 ట్రాన్స్మిటర్స్ మనకు టైప్-C పోర్ట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రిసీవర్, ఇది వచ్చేసి మనకి ఐఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి మాత్రమే పాసిబుల్ ఉంటుంది. సో నేను ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి నేను పర్చేజ్ చేశాను. సో ప్రజెంట్ నేను మీకు ఈ ఎలా వర్క్ అవుతుంది మైక్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ మైక్ అనేది ఎలా వర్క్ అవుతుందో ప్రజెంట్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రోడక్ట్ ఓపెన్ చేసి సో ఫ్రెండ్స్, ఇది నేను పర్చేజ్ చేసిన మైక్రోఫోన్. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 రిసీవర్. సో ఈ రిసీవర్ అనేది మనం మన యొక్క ఐఫోన్కి కనెక్ట్ చేస్తాము. ప్లస్ ఈ 2 ట్రాన్స్మిటర్స్ అనేవి మనకి మనం మాట్లాడే వాయిస్ ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో రిసీవర్స్ దాన్ని తీసుకొని మనం మొబైల్లో రికార్డ్ చేసే ఆ వీడియోకి మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ఇక్కడ రిసీవ్ చేసుకొని మన వీడియోకి ఆ వాయిస్ని కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు నాయిస్ క్యాన్సిలేషన్ ఏ విధంగా రాకోకుండా మనకి ఉపయోగపడేటట్టు చూస్తుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు చూద్దాం. మనకు 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 రిసీవర్ ఇచ్చాడు ఈ ప్రోడక్ట్లో. సో ఈ 2 ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి, సో ఈ ఇండికేటర్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, సో ఇవన్నీ మీకు నేను ప్రాక్టికల్గా నా ఐఫోన్ మొబైల్ కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఒక మైక్రోఫోన్, ఒక ట్రాన్స్మిటర్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఈ మైక్రోఫోన్లో 1 పవర్ బటన్ అండ్ సెకండ్ బటన్ వచ్చేసి మనకి NR బటన్. సో NR బటన్ అంటే మనకు నాయిస్ క్యాన్సిలేషన్. సో మనం మాట్లాడే వాయిస్ పక్కనే మన చుట్టుపక్కల నుంచి వచ్చే ఎక్స్ట్రా వాయిస్, సో మనకు అనవసరమైన వాయిసెస్ అన్నిటిని రికార్డ్ చేయకోకుండా, సో ఈ అనవసరమైన నాయిస్ అనేది ఫ్యాన్ సౌండ్ కావచ్చు, బయట ప్లే మ్యూజిక్స్ కావచ్చు, ఇవన్నీ రాకోకుండా ఈ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అనేది ఎనేబుల్ చేస్తే మనకు నాయిస్ అనేది అంతగా రాదు. సో ఇక్కడ మనకి ఇంకొక ఫీచర్ ఏమి ఇచ్చాడంటే ఫోమ్ స్పాంజ్. సో ఈ స్పాంజ్ ఫోమ్ వచ్చేసి మనకి నాయిస్ అనేది రెడ్యూస్ చేయడానికి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది కంపల్సరీ మీరు ఇన్సర్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ దీంట్లో ఇంకా మనకి బెల్ట్ క్లిప్. సో దీన్ని బెల్ట్ క్లిప్ అంటారు. సో ఇది 360 డిగ్రీస్ సినారియోస్ వరకు రొటేట్ చేయొచ్చు. సో రొటేట్ చేసి మనకు ఎలా కావాలో అలా ఇన్సర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ మైక్రోఫోన్ని పవర్ బటన్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను పవర్ బటన్ని
ప్రెస్ చేసి 2 సెకండ్స్ హోల్డ్ చేస్తే సో ఇక్కడ రెడ్ ఇండికేటర్ అండ్ బ్లూ ఇండికేటర్ బ్లింక్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో దీన్ని అలాగే ఉంచండి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ మైక్రోఫోన్ని మన రిసీవర్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుంటే సో ఇక్కడ నేను నా యొక్క ఐఫోన్ మొబైల్ని తీసుకున్నాను. సో ఇక్కడ నా దగ్గర ఉన్న రిసీవర్ని కనెక్ట్ చేస్తున్నాను. సో నా ఐఫోన్కి కనెక్ట్ చేయగానే ఇక్కడ బ్లూ ఇండికేటర్ అనేది ఎనేబుల్ అయింది, మీరు చూసారా? సో ఈ బ్లూ ఇండికేటరు అండ్ మన ట్రాన్స్మిటర్కి ఉన్న బ్లూ ఇండికేటర్, సో ఇవి రెండు బ్లూ ఇండికేటర్ చూపిస్తుందంటే మన రిసీవర్కి ఈ యొక్క ట్రాన్స్మిటర్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది అని అర్థం. సో ఇప్పుడు మనము ఈ ఐఫోన్లో మన యొక్క వీడియోను కెమెరా ఆన్ చేసి మన వీడియోను రికార్డ్ చేసి మన వీడియోను రికార్డ్ చేసేటప్పుడు మనం మాట్లాడే వాయిస్ అంతా ఈ మైక్రోఫోన్ ద్వారా మనం మాట్లాడిన వాయిస్ అంతా సో ఇక్కడ ఈ రిసీవర్కి రిసీవ్ అయ్యి మన వీడియోలో మనం మాట్లాడిన క్లియర్ వాయిస్ని రికార్డ్ చేయడానికి ఈ ట్రాన్స్మిటర్ అండ్ ఈ యొక్క రిసీవర్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో సేమ్ అలాగే సెకండ్ ట్రాన్స్మిటర్, సో ఈ ట్రాన్స్మిటర్ని కూడా సేమ్ అంతే, మనం ముందులాగే ఈ పవర్ బటన్ని ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేయగానే ఈ రెండు బ్లింక్ అవుతూ ఉన్నాయి. సో ఇంకా మీరు ఇప్పుడు గమనిస్తే ఇంకా బ్లింక్ అవుతూ ఉన్నాయి, రెడ్ కలర్ ఇంకా చూపిస్తుంది. యాక్చువల్గా పేర్ సక్సెస్ఫుల్గా అయినప్పుడు రెడ్ కలర్ చూపించకూడదు. ఎందుకు చూపిస్తుంది అంటే నా ఫోన్ అనేది లాక్ చేసింది. సో మీరు అన్లాక్ చేయగానే మన ఫోన్ని అన్లాక్ చేయగానే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 2 రెడ్ ఇండికేటర్ అనేది స్టాప్ అయింది. సో మనం సక్సెస్ఫుల్గా రికార్డ్ చేసుకోవచ్చు అని అర్థం. సో ఈ విధంగా ఇది ఫ్రెండ్స్ ఈరోజు బోయా V2 ప్రోడక్ట్ యొక్క రివ్యూ. సో ఇది నేను ప్రాక్టికల్గా యూజ్ చేసి కూడా చూశాను. సో మన నాయిస్ అనేది అంతగా రావట్లేదు. సో వైర్లెస్ అనేది చాలా మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఇంకో విషయం మర్చిపోయాను ఫ్రెండ్స్, మనకు ఈ 2 ట్రాన్స్మిటర్స్కి మనము ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి మనకు టైప్ సి పోర్ట్ కేబుల్ అయితే ఇచ్చాడు. సో 2 కేబుల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశాడు 2 ట్రాన్స్మిటర్స్కి. సో ఈ 2 ట్రాన్స్మిటర్కి మనకు టైప్ సి పోర్ట్ అనేది ఏదైతే ఇచ్చాడో సో ఇక్కడ మనము టైప్ సి పోర్ట్ని ఇన్సర్ట్ చేసి మనము మన యొక్క అడాప్టర్కి ఈ కేబుల్ అనేది ఇన్సర్ట్ చేసి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఈ 2 ట్రాన్స్మిటర్స్. సో ఇది ఫ్రెండ్స్, మీకు నా యొక్క వీడియో నచ్చినట్లయితే మీరందరూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేసి కామెంట్ చేసి అండ్ మీరు లైక్ చేస్తారని నా వీడియో మీకు నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇలాగే నా వీడియోలన్నీ మీరందరూ ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.